తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముందుగా తెలుగుదేశం పార్టీని ఫోకస్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, అలాగే కింది స్థాయి నాయకులను సైతం టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిన తరువాత 2018లో మరొకసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఆ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎలాగైతే ఇతర పార్టీలు లేకుండా తెలంగాణలో చేయాలని అనుకున్నారో ఇప్పుడు అదే పాపం కేసీఆర్ గారికి వెంటాడుతుందని చెప్పవచ్చు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోవడంతో ఆ పార్టీలో చాలా మంది నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో చాలా వేగంగా రాజీనామాలు చేస్తున్నారు లీడర్లు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే తాజాగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికే రేవంత్ రెడ్డి గారిని కలిశారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నాయి. పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఆమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు మధ్యాహ్నం 1 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, గౌరవనీయులైన ఇతర నాయకులు మరియు నిబద్ధత కలిగిన కార్యకర్తల సమక్షంలో మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రావాలని ఈ అడుగులు వేస్తున్నాము. కాబట్టి నాతో చేరండి, తెలంగాణను పునర్నిర్మించుకుందాం అంటూ ట్విట్టర్ వేదికగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు తెలిపారు. మొత్తం మీద బీఆర్ఎస్ లో కీలక నాయకుడైన పట్నం మహేందర్ రెడ్డి గారు, అలాగే ఆయన సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.